హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శాసనసభ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన మహిళలకు నెలకు 2,500 కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. అలాగే మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. అర్హులైన మహిళలకు నెలకు 2,500 కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. అలాగే మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతకుముందు గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్ పక్కన నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ మైదానంలో 4 రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకార వృత్తిని ముందుకు తీసుకువెళ్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని 40 లక్షల మత్స్యకార కుటుంబాలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని స్పీకర్ వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని